June 12, 2025. Boeing 787 Ahmedabad air crash. Mayday! 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 So, one of the fatal incidents in aviation industry lo ee Boeing aircraft yokka failure. So, ivala మనకి ఆ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క ఫెయిల్యూర్కి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ అయితే రావడం జరిగింది. ఆ రిపోర్ట్ గురించి చాలా ఎడిటోరియల్స్ వచ్చాయి. ఈ కాంటెక్స్ట్లో మనం ఒకసారి ఇండియాస్ ఏవియేషన్ ఇండస్ట్రీ ఏంటి, దాంతోపాటు ఈ ఇండస్ట్రీ ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, ఎందుకు ఈ సేఫ్టీ ఇష్యూస్ ఇలా వస్తున్నాయి అనేది మనం డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ ఒక మోడల్ అంటారనమాట, స్విస్ చీజ్ మోడల్ అని చెప్పేసి. అంటే ఏంటంటే చీజ్లో ఎలా అయితే హోల్స్ ఉంటాయో అట్లానే ఏవియేషన్ సేఫ్టీలో కూడా డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. ఈ లేయర్స్లో ఏంటి అంటే ఏదో ఒక రకమైనటువంటి హోల్ ఉంటుంది ఏదో ఒక పాయింట్లో. సో ఈ హోల్స్ అన్ని ఒకేసారి ఎలైన్ అయినప్పుడే మనకి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతాయి అనమాట. దీన్నే స్విస్ చీజ్ మోడల్ అంటారు. అంటే ఎవ్రీ లేయర్లో హోల్ ఎలైన్ అయినప్పుడు మనకి ఇష్యూ అనేది తలెత్తుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో ఒకసారి ఇండియాస్ ఏవియేషన్ ఇండస్ట్రీ గురించి చూసుకున్నట్టయితే వరల్డ్లోనే థర్డ్ లార్జెస్ట్ ఏవియేషన్ ఇండస్ట్రీ మంది. దాంతోపాటు సౌత్ ఏషియాలో స్పెసిఫిక్గా చూసుకున్నట్టయితే వీఆర్ ద లీడర్. దాదాపు 60% పైగా ఎయిర్ ట్రాఫిక్ మన దగ్గర నుంచే వెళ్తుంది అనమాట సౌత్ ఏషియాలో స్పెసిఫికల్లీ. అండ్ ఇక దాంతోపాటు ఎకనామికల్ ఇంపాక్ట్ చూసుకుంటే మనం దాదాపు 7.7 మిలియన్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాము. అండ్ దాంతోపాటుగా ఎకనామికల్లీ అంటే ఎంప్లాయ్మెంటే కాకుండా ఎకనామికల్గా చూసుకున్నట్టయితే 1.5% ఆఫ్ ద జీడిపి ఉంటుంది చూసారా, ఇది ఏవియేషన్ ఇండస్ట్రీ నుంచే వస్తుందన్నమాట. అండ్ ఇంకొక విషయం, పర్ ఇయర్ ఎంతమంది ప్యాసింజర్స్ ఉంటారో తెలుసా మనకి ఇండియాలో? 360 మిలియన్ ప్యాసింజర్స్. సో ఇది మన ఏవియేషన్ ఇండస్ట్రీ యొక్క స్టాటిస్టిక్స్ చూసుకున్నట్టయితే. అండ్ ఇక్కడ అసలు ఏవియేషన్ ఇండస్ట్రీకి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చూద్దాం మనము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఏవియేషన్ ఇండస్ట్రీలో ఒకటి కంజెషన్, ఎయిర్పోర్ట్ కంజెషన్. ఇక్కడ మనం చూసుకుంటే ఢిల్లీ అండ్ ముంబై లాంటి ఎయిర్పోర్ట్స్ ఉంటాయి కదా, విచ్ ఆర్ వెరీ లార్జెస్ట్ ఎయిర్పోర్ట్స్ యాక్చువల్లీ ఉన్న వాటిల్లో చూసుకున్నట్టయితే. ఇలాంటి వాటిల్లోనే హెవీ కంజెషన్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ముంబై ఎయిర్పోర్ట్లో మనం చూసుకున్నాం అనుకోండి, సర్కిలింగ్ టైం అనేది ఉంటుందన్నమాట. అంటే ఏంటి అంటే ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అవుతుంది కదా, ల్యాండ్ అవ్వక ముందు కొంత టైం గాల్లో సర్కిల్ చేస్తుంది అనమాట ల్యాండ్ అవ్వడానికి. సో దాన్నే సర్క్లింగ్ టైం ఉంటారు. ఇది దేని బట్టి డిపెండ్ అవుతుంది అంటే కింద ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి అంటే వాటికి స్పేస్ ఉండాలి కదా కిందకి దిగాలంటే. సో దీన్ని బట్టి సర్క్లింగ్ టైం అనేది డిపెండ్ అవుతుంది. సో ఈ సర్క్లింగ్ టైం ముంబై ఎయిర్పోర్ట్లో ఎంతో తెలుసా? 40 నుంచి 60 మినిట్స్ ఉంటుంది. సో ఒక ఎయిర్ క్రాఫ్ట్ 40 నుంచి 60 మినిట్స్ మనకి గాల్లో ఉంది అంటే ఎంత ఫ్యూయల్ ఖర్చు అవుతుంది? ఆ ఫ్యూయల్కి ఎంత ఖర్చు అవుతుంది అని చూసుకున్నట్టయితే మనకి దాదాపు 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే జస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ డిలే అయింది కిందకి ల్యాండ్ అవ్వడానికి అనుకుంటే 2 లక్షలు ఖర్చు అవుతుంది. సో ఇక్కడ ఒకటి ప్రాబ్లం ఏంటి అంటే ఆ ఖర్చు ఎవరి మీద పడుతుంది? ఆబ్వియస్లీ ప్యాసింజర్ మీదే పడుతుంది. అదే కాకుండా ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే ఇంకో ఎయిర్ క్రాఫ్ట్ వస్తుంది అని చెప్పేసి సేఫ్టీ చెక్స్ అనేది సరిగ్గా జరగవు కింద ఉన్న వాటికి. సో ఫాస్ట్గా పంపించి ఇంకో ఎయిర్ క్రాఫ్ట్ దించుదామనే ఆలోచనే ఉంటుంది ఆపరేటర్కి. ఇది మేజర్ ప్రాబ్లం. ఒకటి ఎయిర్ క్రాఫ్ట్ యొక్క కంజెషన్. రెండో ప్రాబ్లం వచ్చేటప్పటికి ఏటీసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అంటారు కదా, దీని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఉంటుంది కదా, దాంట్లో ఆపరేటర్స్ ఉంటారు కదా, దాదాపు 53% వేకెన్సీస్ ఉన్నాయి. సరే, ఆ తర్వాత ఇంకా ప్రాబ్లం ఏంటి అంటే ఈ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆపరేటర్స్ ఉంటారు కదా, వీళ్ళ ట్రైనింగ్ పీరియడ్ ఎంతో తెలుసా? 2 నుంచి 4 ఏళ్ళు. అంటే ఇవాళ ఒక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ని మనం అపాయింట్ చేసాం అనుకోండి, 4 ఏళ్ళు పడుతుంది అతను ఆపరేషనలైజ్ అవ్వడానికి. సో ఇవాళ తీసుకున్న దాదాపు టైం 4 ఏళ్ళు పడుతుంది. ఈ మధ్య కాలంలో ఏమవుతుంది అంటే ఉన్న తక్కువ మంది ఆపరేటర్స్. సో వర్క్ బర్డెన్ ఎక్కువ అవుతుంది. వర్క్ బర్డెన్ ఎక్కువ అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఒక పర్సన్కి ఫెటీగ్ అనేది వస్తుంది, అలసట. సో దీనివల్ల ఏమవుతుంది, ఆపరేషనల్ ఎర్రర్ జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఏటీసీకి సంబంధించినటువంటి మేజర్ ప్రాబ్లం. మూడోది వచ్చేటప్పటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్. ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ గురించి చూసుకున్నట్టయితే మనం 2014లో దాదాపు 70 ఎయిర్పోర్ట్స్ ఉంటాయి మొత్తం ఇండియాలో చూసుకున్నట్టయితే. ఇప్పుడు 2024 అంటే 10 ఏళ్ల తర్వాత చూసుకున్నట్టయితే దాదాపు ఇప్పుడు 150 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. అంటే 2x పెరిగే ఎయిర్పోర్ట్స్ ఇదివరకు ఉన్న వాటి మీద కంపేర్ చేసుకుంటే 10 ఏళ్లలో. కానీ ప్యాసింజర్ ట్రాఫిక్ ఎంత పెరుగుతుందో తెలుసా? ఎవ్రీ ఇయర్ 7% పెరుగుతుంది. ఇక్కడ 2x మాత్రమే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ 10 ఏళ్లలో పెరిగితే ప్రతి సంవత్సరం 7% ప్యాసింజర్స్ పెరుగుతున్నారు. సో ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుంటున్నా సరే ప్యాసింజర్ డిమాండ్తో మనం ఈక్వేట్ చేయలేకపోతున్నాం అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, ఆబ్వియస్లీ దానివల్ల ఏమవుతుంది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కంజెషన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ కంజెషన్స్ ఫామ్ అవ్వడం వల్ల మనకి ఓవరాల్గా ఈ ప్రొడక్టివిటీ అండ్ ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతూ వస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే పైలట్ ఇష్యూస్ అనమాట. ఇక్కడ పైలట్కి అండ్ దాంతోపాటు సపోర్టింగ్ స్టాఫ్ అందరికీ సంబంధించినటువంటి ఇష్యూస్. ఫస్ట్ పైలట్స్ గురించి చూసుకున్నట్టయితే ఇండియాలో ప్రతి సంవత్సరం 2000 మంది పైలట్స్ కావాల్సి వస్తుంది. కానీ మన దగ్గర ఉన్న పైలట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి కానివ్వండి, ఎందులో నుంచి అయినా సరే ఎంతమంది వస్తున్నారో తెలుసా? 800 నుంచి 1000 మెంబర్స్ మాత్రమే మనకి ఎవ్రీ ఇయర్ పైలట్స్ బయటకు వస్తున్నారు. అండ్ రెండో విషయం ఏంటి అంటే పైలట్ ట్రైనింగ్ కోర్సు. ఇక్కడ ఏ పైలట్ ట్రైనింగ్ కోర్స్ అయితే ఉందో చాలా కాస్ట్లీ అనమాట. వరల్డ్లో డెవలప్డ్ ఎకానమీస్తో కంపేర్ చేసుకుంటే ఇండియాలో చాలా కాస్ట్లీ పైలట్ ట్రైనింగ్ కోర్సు. దాదాపు 50 లక్షలు ఈజీగా ఖర్చు అయిపోతుంది ఆ కోర్స్కి. ఇండియాలో ఎంతమంది 50 లక్షలు పెట్టేసి ఒక కోర్సు నేర్చుకునే అఫోర్డబిలిటీ అనేది ఉంటుంది? ఎంతమంది ఫ్యామిలీస్కి అఫోర్డబిలిటీ ఉంటుంది అనేది ఆలోచించుకోవాలి. అండ్ అదే కాకుండా రెండో విషయం ఏంటి అంటే ఇక్కడ పైలట్స్ ఒక ఎయిర్లైన్ నుంచి ఇంకో ఎయిర్లైన్కి వెళ్ళాలనుకోండి, ఎన్ఓసి సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నమాట. ఒక ఎయిర్లైన్ ఊరికే ఎన్ఓసి సర్టిఫికేట్
ఇవ్వదు. అండ్ అదర్ ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే ఎంఆర్ఓ ఆపరేషన్స్. అంటే ఏంటంటే మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హౌల్ ఆపరేషన్స్ అనమాట. ఇండియాలో అసలు ఎంఆర్ఓ ఎకో సిస్టమే లేదు. అంటే ఇప్పుడు ఏరోప్లేన్ ఉంది కదా, ఏరోప్లేన్ జస్ట్ గాల్లో ఉండమే కాకుండా దానికి మెయింటెనెన్స్, రిపేర్ అవి చేయాల్సి వస్తుంది. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మనకి మెయింటెనెన్స్, రిపేర్ చేసుకునేటటువంటి ఆపరేషన్స్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర డెవలప్ కాలేదు ఇంతవరకు. సో దీనికోసం ఏం చేస్తారు అంటే సింగపూర్ కానివ్వండి, యూఏఈ కానివ్వండి, వరల్డ్లోనే ఒక 4-5 ఎంఆర్ఓ హబ్స్ ఉన్నాయన్నమాట. ఆ హబ్స్కి తీసుకెళ్లి ఆ ఎయిర్పోర్ట్ యొక్క మెయింటెనెన్స్ చేయించాల్సి ఉంటుంది. సో దీనివల్ల వెళ్ళడానికి అంటే అక్కడికి వెళ్ళి ఇక్కడికి రావడానికి అయ్యేటటువంటి కాస్ట్ కానివ్వండి, లేదా రిపేర్ కాస్ట్లు కానివ్వండి, చాలా ఎక్కువైపోతాయి వేరే కంట్రీకి వెళ్తే. చాలాసార్లు గవర్నమెంట్ కూడా ఇక్కడ ఎంఆర్ఓ ఆపరేషన్స్ డెవలప్ చేయాలి అని చెప్పేసి థాట్ రావడం జరిగింది. బట్ కానీ మనం ఇంకా ఫైనల్ స్టేజ్కి ఇంకా రాలేదు ఆ ఎంఆర్ఓ ఆపరేషన్స్ డెవలప్ చేసుకునే అంత. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ గవర్నమెంట్ ఏం తీసుకొచ్చింది అనే విషయం మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.